శ్రీప్రకాష్ విద్యానికేతన్ కాపులపాడలోని మా పాప హన్వికకి ఆర్‌టీఈ యాక్ట్ 2025లో ఫ్రీ సీట్ వచ్చింది. మాతో పాటు ఫస్ట్ అలాట్‌మెంట్‌లో 8 మందికి సీట్ వచ్చింది. మేము స్టార్టింగ్ మే 28న మాకు మెసేజ్ వచ్చిన వెంటనే మేము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ప్రిన్సిపల్ మ్యామ్ ఏమన్నారంటే, "ఒక అడ్మిషన్ మీరొస్తే, ఒక అడ్మిషన్‌కి మీకెలా ఇస్తామో మేము ఒక్కరికే చెప్పుకోవాలా ఇక్కడికి" అని చాలా రూడ్‌గా చెప్పారు. వెంటనే మేము ఏం చేయాలో తెలియక తర్వాత ఎంఈఓ మేడంకి వెళ్ళడం జరిగింది. సచివాలయం కూడా వెళ్ళాము. అక్కడ కూడా ఏం చెప్పలేదు. ఎంఈఓ మేడం దగ్గరికెళ్తే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా ఆవిడ మాట్లాడిన మాటలు సరిగ్గా లేవు. ఫస్ట్ ఓకే మేము చూస్తామన్నారు. కానీ ఆవిడ పట్టించుకోలేదు. మాతో పాటు పోనీ మేడం లెటర్ తీసుకొని రండి డీఈఓ ఆఫీస్‌కి వెళ్ళి ఇస్తే అతను స్కూల్ క్యాన్సిల్ చేయిస్తాము, రికగ్నిషన్ క్యాన్సిల్ చేయిస్తాము. లెటర్ తీసుకురండి. ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 12థ్ వరకు బోర్డ్ ఉంది. కానీ మేడం ఏమో వీళ్ళు స్కూల్ యాజమాన్యం ఏమో మాకు అలా చెప్తున్నారు. మీరు ఒక లెటర్ తీసుకురండి మేడం. ఎంఈఓ మేడం, శివారాణి మేడం అస్సలు సరిగ్గా పట్టించుకోవటం లేదు. డీఈఓ సార్‌కి ఇవ్వండంటే, "సరే అమ్మ నేను చూసుకుంటాను." ఈ నెల రోజుల నుంచి ఎంఈఓ మేడం దగ్గర తిప్పించుకుంటూనే ఉన్నారు మా అందరిని. ఇప్పుడు సెకండ్ అలాట్‌మెంట్ వచ్చింది. మా ఫస్ట్ అలాట్‌మెంట్ సీట్స్ నలుగురికి చేంజ్ చేశారు. కానీ చేంజ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? వీళ్ళు కన్ఫర్మేషన్ చేశాకే సెకండ్ అలాట్‌మెంట్ ఇవ్వాలి. మేము యోగాంధ్ర రోజు ప్రొటెస్ట్ చేస్తామని అనగానే ఆవిడ భయపడి వెంటనే నోటీస్ ఇవ్వండమ్మా నేను చూసుకుంటానన్నారు. మేము నోటీస్ ఇచ్చిన వెంటనే ఇక్కడ ఇన్‌చార్జ్ అనే అతను రవి సారు మమ్మల్ని ఏం చెప్పారంటే, "మీకు మంగళవారం కన్ఫర్మ్‌గా సీట్స్ వస్తాయి. నేను కన్ఫర్మ్ చేస్తాను" అని చెప్పారు. అండ్ సత్యనారాయణ సార్ కూడా అలాగే చెప్తే మేము వీడియో తీయడం జరిగింది. అతను ఏమన్నారంటే, "మీరు ఈరోజు వీడియోలు తీయకండి. మేము మంగళవారం నాడు ఇవ్వకపోతే కన్ఫర్మేషన్ అప్పుడు మేము వీడియోలు తీసుకొని మీరు రచ్చ చేయండి" అన్నారు. మేము ఈరోజు రావడం జరిగింది. ఎంఈఓ మేడంకి మళ్ళీ ఫోన్ చేస్తే నెల రోజుల నుంచి తిప్పేస్తున్నారు. ఫోన్ చేస్తే మార్నింగ్ నిన్న ఏమన్నారంటే, "కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చోండమ్మా. మాకేం సంబంధం? మేము ఇంతే. మా అధికారం మించి మేము ఎక్కువ చేయలేము. అంతకు మించి మేము చేయలేము. మీరే మాట్లాడుకోవాలి. వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చోండి. కలెక్టర్‌తో మాట్లాడండి. లేదంటే అంతకు మించి మేము చేయలేము. నోటీస్ ఇచ్చారు అంతే. అంతవరకు మేమేం చేయలేం. మేడం మీరు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా ఉన్నారు. మీరు కదా ముందు తీసుకోవాలి." "సరే మేడం కమిషనర్ గారిని కలుస్తాము, కలెక్టర్ గారిని కలుస్తాము. అన్నీ చేస్తా" అంటే, "సరే చేయండి. మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. నా అధికారం ఇంతే. అంతకు మించి నేను చేయలేను. వాళ్ళు నా మాట వినట్లేదు. మీరు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయ్యండి. మీరు అక్కడ ఉండి మీరు చేయాలి కదా మేడం. మా సపోర్ట్ ఇంకెవరు ఉన్నారంటే, "నేను అంతవరకే చేయగలను. మీకు సపోర్ట్ అంటే నాకేం తెలీదమ్మా ఇంతే" అని అంటున్నారు సార్. డీఈఓ సార్ దగ్గరికి వెళ్తే డీఈఓ సారు, "లేదమ్మా మీకు కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎంఈఓ చేతుల మీదుగా ఉంటది. ఎంఈఓ మేడం కన్ఫర్మేషన్ చేస్తేనే అవుతది. ఆవిడ చేశాక ఆవిడ లెటర్ తీసుకురమ్మనండి. ఫస్ట్ స్టాండర్డ్ ఇక్కడ లేదు. మీకు అడ్మిషన్ మేము ఇవ్వమని లెటర్ తీసుకొస్తే మేము ఇమీడియట్‌గా వచ్చి ఇక్కడ రికగ్నిషన్ క్యాన్సిల్ చేయిస్తాం" అంటున్నారు. కానీ ఎంఈఓ మేడం అస్సలు కొంచెం కూడా కదలటం లేదు. మాకు ఏంటి అని అంటే, "మాకేం తెలుసు. నాకు ఇంతవరకే. నాకు అధికారం ఇంతవరకే ఇచ్చారు. నేను అంతకు మించి నేను వెళ్ళలేను" అని ఆవిడ అంటుంది. అప్పలనాయుడు సార్ కూడా చెప్పడం జరిగింది. కోర్టు దగ్గర ఉంటారు. ఆఫీసర్‌కి వెళ్ళి వాళ్ళ దగ్గర అతని దగ్గర నోటీస్ చెప్పడం జరిగింది. అతనికి కూడా మేము నోటీస్ పంపించాము. అతను ఏంటన్నారంటే, "ఫస్ట్ అలాట్‌మెంట్ వచ్చింది. సెకండ్ అలాట్‌మెంట్ వచ్చింది. పేర్లు చేంజ్ అయినాయి కదమ్మా. సరే థర్డ్ అలాట్‌మెంట్ వస్తుంది. అప్పుడు చూద్దాము. మీ సీట్స్ అయితే మీకు రావాల్సిందని" డీఈఓ సార్ అయితే అంటున్నారు. ఎంఈఓ మేడం పట్టించుకోవట్లేదు సార్. వీళ్ళైతే చాలా రూడ్‌గా మాట్లాడుతున్నారు. బల్ల గుద్ది చెప్తున్నారు. రిసెప్షనిస్ట్ మేడం అయితే బల్ల గుద్ది చెప్తుంది. "మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి. మాకేం సంబంధం. మాకింతే. ప్రాసెస్ వచ్చిన దాకా మాకు తెలీదు. మీరు వీడియోస్ ఎందుకు తీస్తున్నారు" అని అంటున్నారు. వీడియోస్ తీయకపోతే ప్రూఫ్ ఎలా ఉంటుంది మేడం? వీడియోస్ తీయకూడదు, ఫొటోస్ తీయకూడదు. మా ప్రాసెస్ వేరే ఉంటుంది. గవర్నమెంట్ మేము మాట్లాడుకుంటాము. చాలా మంది స్కూల్స్ ఇవ్వట్లేదు. రెసిడెన్షియల్ స్కూల్ 21 సీట్స్ వచ్చాయి. అది కూడా చాలా పెద్ద స్కూల్, ప్రైవేట్ స్కూల్. దానికి 21 సీట్స్ వస్తే ఫస్ట్ అలాట్‌మెంట్ లో కన్ఫర్మేషన్ అయింది. అడ్మిషన్ ఫామ్ ముందే ఫిల్అప్ చేసి వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, "మీకు అడ్మిషన్ కన్ఫర్మ్ అయింది రండి" అని. కానీ వీళ్ళు మాత్రం అడ్మిషన్ ఫామ్ ఫిల్అప్ చేయడానికంట వీళ్ళకి గవర్నమెంట్ వేరే అడ్మిషన్ ఫామ్ ఇస్తుందంట. ఇక్కడ వీళ్ళ దగ్గర అడ్మిషన్ ఫామ్ ఉంటుంది. మా కళ్ళ ముందే రెండు అడ్మిషన్స్ ఒకే రోజు అయినాయి. ఫస్ట్ స్టాండర్డ్ 1,10,000కి అయ్యింది అడ్మిషన్ ఫామ్. వాళ్ళు మమ్మల్ని అడిగితే, "మీరు కొనుక్కుంటే మేనేజ్మెంట్ కోటాకి ఇస్తారంట నెక్స్ట్ ఇయర్. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉండదు." ఇదే మాట మళ్ళీ ఎంఈఓ మేడం మాకు చెప్తున్నారు సార్. "ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ ఇక్కడ ఉండదటమ్మా. మీరు ఎందుకు టైం వేస్ట్ చేసుకున్నారు? ప్రైవేట్ స్కూల్‌కి ఎందుకమ్మా వాళ్ళతో పెట్టుకోవడం? గవర్నమెంట్ స్కూల్ పంపించుకోవచ్చు కదా అందాక. గవర్నమెంట్ స్కూల్‌కి పంపించాలంటే మరి ఎందుకు సార్ ఫ్రీ సీట్ ఇస్తున్నారు ఆర్‌టీఈకి?" ఎంఈఓ శివారాణి మ్యామ్ అలాగే అన్నారు సార్. మా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం మాట్లాడారో వీడియోస్ ఉన్నాయి. 28th వరకు టైం ఇవ్వండి, మంగళవారం టైం ఇవ్వండి, సోమవారం టైం. వీళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళు ఏం మాట్లాడారో. ఎంఈఓ శివారాణి మ్యామ్ అయితే అసలు పట్టించుకోవట్లేదు. ఆవిడకి అధికారం లేదంట. అంతకు మించి ఆవిడ ముందుకు వెళ్ళలేదట. అధికారం లేదంట. నా పేరు తనుజ. మా పాపకి శ్రీప్రకాష్‌లో అడ్మిషన్ వచ్చింది ఆర్‌టీఈలో. లాస్ట్ మంత్ 29th నుండి వస్తున్నాను సార్. వస్తే ఫస్ట్ అంతా ఫస్ట్ స్టాండర్డ్ లేదని చెప్పారు. తర్వాత ఏమో అందరూ గ్రూప్ చేసుకున్నాం సార్. వచ్చిన 8 మెంబర్స్ వాట్సాప్ గ్రూప్ చేసుకొని కలిసికట్టుగా వస్తే ఇస్తామని చెప్పారు సార్. ఫస్ట్ స్టాండర్డ్ లేదు, ఈ 1 ఇయరే ఉంది, దానికి ఓకే అయితే అడ్మిషన్ ఇస్తామని చెప్పారు. అందరం ఓకే అన్నాం సార్. లోపలికి వెళ్ళారు, ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడారు. ఏం మాట్లాడారో తెలీదు.
వచ్చి ఆఫ్టర్నూన్ 3 కల్లా మీ అడ్మిషన్స్ మీకు ఇస్తామని చెప్పారు సార్. అయిపోయింది. తర్వాత మేము 3 o'clock వచ్చాం సార్, పేరెంట్స్ అందరం కలిసి. వచ్చి అడిగితే ఇప్పుడు అవ్వదమ్మా ట్యూస్డే రండి అన్నారు. మావి మీలా ప్రైవేట్ జాబ్సే, మా హస్బెండ్స్ కూడా రోజు తిరుగుతున్నారు, మాకు ఇలా అవ్వదంటే అక్కడ రిసెప్షనిస్ట్ మేడం అంటున్నారు ఫ్రీ సీట్ అంటే తిరగాలి, ఊరికనే వచ్చేది మీకోసం అన్నారు. క్లాస్ రూమ్ చూపించమంటే ఓన్లీ మా అమౌంట్ పే చేసిన వాళ్ళకే చూపిస్తారంట సార్, ఫ్రీ సీట్ వాళ్ళకి ఏం చూపించరంట. అయితే ట్యూస్డే ఇస్తామని చెప్పారు. ఈ రోజు మేము వస్తే మా లిస్ట్ లో కూడా 8 members లో 4 members ని వేరే స్కూల్ కి సెకండ్ లిస్ట్ లోకి పెట్టేశారు సార్. రీజన్ ఏంటంటే మీరు సీట్ కన్ఫర్మ్ చేయకపోతేనే కదా సెకండ్ లిస్ట్ లోకి వెళ్తాదంటే మాకు తెలియదు, మీరు వెళ్ళి ఎక్కడ అడుక్కుంటారో అడుక్కోండి, మాకు సంబంధం లేదన్నారు. మాకు ప్రిన్సిపల్ మేడం కి మధ్యలో ఎవరైతే ఒక సార్ ఉన్నారు సార్, లాస్ట్ 1 month నుండి మాట్లాడారు, ఆయన పిలండి అని అంటే ఆయన మానేశారు. ఏం చేస్తారు? ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV Live యాప్.